ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనం చదువుతున్నాను. దేవాలయంను పడగొట్టి 3 దినముల్లో కట్టుబాడ నిన్ను నీవే రక్షించుకొను. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచూ ఆయన్ను దూషించిరి. ఈ మాట హేళన చేస్తున్న మాట. సిలువ పైన వ్రేలాడుతున్న యేసయ్యను చూస్తూ ఆయన తల మీదుగా రాయబడిన మాట యూదులకు రాజైన యేసు అని, క్రీస్తు అని. ఈ యొక్క మాటను చదువుతున్నారు. నిన్ను నువ్వు రక్షించుకో అంటున్నారు. ఇదివరకు చెప్పిన మాటను జ్ఞాపకం పెట్టుకొని నువ్వు దేవాలయాన్ని 3 దినాల్లో కడతానన్నవాడా, నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు దేవుని కుమారుడవైతే మాకు రుజువు చూపించు అంటూ హేళన చేస్తున్నారు. ఈ హేళన చేస్తున్న వారిని గమనించినప్పుడు మనకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది కదా. అయ్యో, యేసయ్య సిలువలో ఇంతగా మన కొరకు శ్రమ పడుతూ ఉంటే అంత మాటలు అంటారా అని మన హృదయానికి అనిపించవచ్చు. కానీ లోతుగా చూస్తే చాలాసార్లు మనం కూడా ఆయన్ను హేళన చేసినాం, తక్కువ చేసి మాట్లాడినాం, ఆయన్ను ఏమాత్రము ఖాతరు చేయని మాటలు మాట్లాడినాం, అవమానిస్తూ మాట్లాడినాం. అది ఎట్లా అంటారా? ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆయన సన్నిధానంలో ఒకవేళ నువ్వు ప్రార్థించి ఆయన నుండి జవాబు పొందుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకవేళ జవాబు ఆలస్యమైతే ఏం దేవుడు అంటూ మనం అనేక సార్లు ఆయన తూలనాడలేదా? కొన్నిసార్లు సజావుగా సాగిపోతున్న జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పుడు ఆ సమయంలో నా సంతోషాన్ని చూడలేకపోయావా అంటూ దేవుణ్ణి మనం ఎన్నోసార్లు అనేక మాటలంటాం. మనకు కలిగిన ప్రతి రుగ్మతలో ఆయన్ను హేళన చేసిన మాటలే అంటాం, అవమానించిన మాటలే అంటాం, తక్కువ చేసిన మాటలే అంటాం. కానీ యేసయ్య నిన్ను హెచ్చించటానికే నిలబెట్టినాడు. ఆ సిలువ వైపుకు చూచినప్పుడు మనలో ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఉన్నదో జ్ఞాపకం రావాలి. ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్య వైపుకు చూచినప్పుడు ఆ స్థానంలో మనము నిలబడాలి. మనకు మారుగా ఆయన ఆ సిలువలో నిలబడ్డాడన్న సంగతి మరవడానికి వీల్లేదు. ఏం చేశాడు నీకు యేసయ్య? ఏం చేశాడని ఒకవేళ లెక్క కడితే లెక్కకు మించిన దీవెనలు ఇవ్వలేదా? ఆశీర్వాదాలు ఇవ్వలేదా? ఎన్నో మేళ్ళను ఇవ్వలేదా? వాటన్నిటిని అనుభవిస్తూ కూడా ఇంకా ఏదో చేయాలి అంటూ ఇంకా గొంతమ్మ కోరికలు పట్టుకొని ఆయన్ను అనేక సార్లు తృణీకరించిన వారం అవుతాం. ధనము లేని వేళ ఆయన సమృద్ధినిచ్చినాడు, మంచి పనినిచ్చి నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని దీవించినాడు, నీ బిడ్డల్ని దీవించినాడు, ఆరోగ్యాలను ఇచ్చినాడు. అన్నింత నమ్మకమైన బ్రతుకులో నిన్ను ప్రయాణింపజేస్తూ ఉన్నా కూడా ఇంకా నాకు యేసయ్య ఇంకా ఏదో ఇవ్వలేదు అంటూ ఆయన వైపుకు చూస్తూ ఆయన్ను హేళన చేసిన పరిస్థితులు ఎన్నెన్నో అయినా సరే ఆయన మనల్ని మన అవమానాలకు బదులుగా శాపవచనాలను ఇవ్వలేదు. మనము తృణీకరించిన ఈ తృణీకరణకు బదులుగా ఆయన మనల్ని వెలివేయలేదు, హక్కును చేర్చుకున్నవాడు. ఈ యొక్క సిలువ వైపుకు చూచే పరిస్థితి ఎటువంటిదంటే నశించు వారికట అది వెర్రితనంగా ఉంటుందట. కానీ రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను చూస్తూ ఉన్నప్పుడు మన పాపపు స్థితిని విడిచిపెట్టుకొని ఆయనలో నిలబడగలిగిన ఆ పునరుద్ధాన శక్తి, ఆ యొక్క రక్తంలోని బలం మనకు అనుగ్రహించబడుతుంది అన్న సంగతి మరవటానికి వీల్లేదు. సిలువను ఏ విధంగా చూస్తూ ఉన్నాం? ఈ దినాలలో సిలువ వైపుకు చూస్తూ ఉన్నప్పుడు అది కేవలం ఒక స్టాచ్యూగా మాత్రమే కనబడుతుందా? ఒక గుర్తుగానే కనబడుతుందా? ఆ గుర్తు రావడానికి యేసయ్య నీ జీవితంలో ఏం చేశాడో మర్చిపోతున్నామా? జ్ఞాపకం పెట్టుకుందామా? నువ్వు అనుభవిస్తున్న ఈ ఆనందానికి కారణం ఆయనే అని తెలియని వారు హేళన చేయవచ్చు. కానీ యేసయ్య దీవెనలు, ఆశీర్వాదాలు అనుభవిస్తున్న మనం కూడా ఆయన్ను హేళన చేస్తున్న బ్రతుకులో ఉంటే ఏం లాభం? యేసయ్య మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించినాడు కదా. వాటిని తలపోసుకుంటూ ముందు కొనసాగుదామా? ఈ క్రైస్తవ జీవితంలో ఇట్టి పరిశుద్ధమైన బ్రతుకుకు కారణం
ఆ శపితమైన ఆ యొక్క సిలువలో మన కొరకు వేలాడి మన జీవితాలను తండ్రితో అనుసంధానం చేసినాడన్న మాట మర్చిపోవద్దు. మనం పాపము చేసి ఆయన అనుగ్రహించు మహిమను పొందలేని బ్రతుకులో ఉన్న మన కొరకు ఆయన క్రయధనంగా తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. సెలవును చూచినప్పుడు మనం ఎంతటి చెడ్డవారము, ఎంత ఆ దేవునికి అయిష్టలుగా బ్రతకామో, ఎంత పాపపు జీవితంలో భయంకరమైన బ్రతుకులో మనం ఉన్నామో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే ఆ సిలువను చూస్తున్నప్పుడు నీవు ఎటువంటి వాడవో జ్ఞాపకం వస్తుంది. వాటిని గుర్తు చేసుకొని నీ కొరకై ఏ పాపం లేనివాడు ఆ సిలువలో బలియాగమవుతున్నాడన్న విషయాన్ని గ్రహించగలిగితే, ఆయనను స్వీకరించగలిగితే, హృదయ సింహాసనం పైన ఆయనకు స్థానం ఇవ్వగలిగితే అంతకన్నా మించిన మహాభాగ్యం మరొకటి లేదు. మనము ఈ శ్రమల దినాలలోనే యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ శ్రమల దినాలు అయిపోగానే మర్చిపోవడానికి వీల్లేదు. అనుక్షణము ఆయన మన కొరకు శ్రమను అనుభవించినాడన్న మాటను జ్ఞాపకం తెచ్చుకుందాం. నీ ముఖములో చిరునవ్వునకు కారణము యేసయ్యే అన్న మాట మర్చిపోవద్దు. నీ కొరకై ఒంటరి అయిపోయినాడు యేసయ్య కలువరి సిలువలో. నీ కొరకై ఎవరూ లేని విధంగా ఆ యొక్క స్థలములో తన యొక్క మరణ సమయంలో కూడా సొంత వారు ఎవరు లేకుండా అయిపోయినారు. తను ఎంతగానో ప్రేమించిన శిష్యులు సైతము దూరం అయిపోయినారు. హేళన చేస్తూ ఉన్నప్పుడు ఆ విధంగా ఎందుకు హేళన చేస్తున్నావు యేసయ్యను అంటూ ఆయన పక్షాన మాట్లాడే వారు కూడా ఎవ్వరూ లేరు ఆ యొక్క స్థలంలో. అంత ఒంటరివాడిగా అయిపోయిన యేసయ్య నిన్ను నన్ను ఒంటరిగా చేస్తాడా? నిన్ను నన్ను హేళన చేస్తున్న వారి ముందు నిన్ను ఒంటరిగా విడిచిపెడతాడా? లేదు సుమా. నీ ప్రక్కన ఉన్నాడు ఆయన, నీతో పాటు ఉన్నాడు ఆయన, నడిపిస్తాడు. హేళన చేస్తున్న వారందరి ముందు నిన్ను బహు గొప్పగా నిలబెడతాడు. నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్న వారి ముందు నిన్ను గౌరవముతో నిన్ను బహుబలముగా అనేకుల ముందు చక్కగా నిలబెడతాడు. ఆ యేసయ్య మాటలో స్పష్టత ఉన్నది. ఆ యేసయ్య మాటలో భరోసా ఉన్నది. విశ్వసించి అడుగులు వేసినావా? ఆ బలహీనునిగా ఆ దినాన కనిపించిన వారికి ఆయన పైన విశ్వసించిన వారు మూడవ దినాన తిరిగి లేచినప్పుడు ఎంతగా ఆనందించినారు కదా. మనం కూడా ఆయనలో నిలబడి కొనసాగుతూ ఉంటే మనల్ని చూసి హేళన చేసిన వారి ముందే మనల్ని బహు గొప్పగా దీవించి ఆశీర్వదించి నిలబెట్టగలిగిన సమర్థత ఆ యేసయ్యలో ఉన్నది. ఆయన మాత్రమే కలిగి ఈ ప్రయాణంలో కొనసాగుదాం. ఎదురయ్యే ఒడిదుడుకులు, అవమానాలు, నిందలు ఏవైనాను సరే వాటిని మౌనంగా వాటిని స్వీకరిద్దాం. మౌనంగా ముందు కొనసాగుతాం. ఎందుకంటే నువ్వు ఎంత నెమ్మదిగా ముందుకు కొనసాగుతావో, ఎన్ని హేళనలను తట్టుకొని నువ్వు ముందు కొనసాగుతావో, ఎన్ని అవమానాలను భరిస్తూ నువ్వు ముందు కొనసాగుతావో అంత బలంగా అడుగులు ముందుకు వేసే శక్తి ఆ యేసయ్య నీకు ఇస్తాడు. మరవవద్దు. ఆయన కలిగి కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. నువ్వు అవమానాలను భరించినావు. ఆ కలువరి సిలువలో నరక యాతన అనుభవిస్తున్న నిన్ను చూస్తూ కూడా నువ్వు దేవుని కుమారుడవైతే దిగిరా, నిన్ను నమ్ముతామన్నారు. 3 దినాల్లో నువ్వు మందిరాన్ని పడగొట్టి లేపుతానన్నవాడా అంటూ నిన్ను హేళన చేసినారు. అయ్యా, నువ్వు మౌనంగా ఉన్నావు. అయ్యా, నీ యొక్క మౌనాన్ని మేము కూడా ధరించుకుని వారిలాగా మమ్మల్ని నిలబెట్టవా? మమ్మల్ని హేళన చేస్తున్న వారి ముందు, అవమానిస్తున్న వారి ముందు, మమ్మల్ని తృణీకరించిన వారి ముందు, మమ్మల్ని నా తండ్రి నాయన వెలివేసిన వారి ముందు, వీడెంత, వీరి బ్రతికెంత అంటూ మమ్మల్ని ఎంతగానో అవమానించి నా తండ్రి దూరము చేసిన వారి ముందు నువ్వు నిలబెట్టగలిగిన దేవుడవు. అయ్యా, నీ పునరుత్థాన శక్తితో మమ్మల్ని నిలబెట్టండి. మీ సిలువ నీడన మమ్మల్ని నమ్మకంగా బ్రతుకుటకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనంగా ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. బలముతో నింపండి, ధైర్యంతో నింపండి. అయ్యా, నిన్ను చూస్తున్నప్పుడు మేము ఇంకా శక్తి పొందుకున్న వారముగా, నిన్ను ధరించినప్పుడు నా తండ్రి ఏ అపాయమైనా, ఏ ఆపద అయినా, ఏ అవమానమైనా నా తండ్రి మేము బహు ధైర్యంగా ఎదుర్కొని అడుగులు ముందుకు వేసే వారంగా మమ్మల్ని నిలబెట్టి నడిపించమని, ఈ దిన ఆశీర్వాదాలతో స్థిరపరిచి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి ఈ యొక్క వాక్యాన్ని, షార్ట్ మెసేజెస్ని వీలైతే మీ యొక్క బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, మీ యొక్క గ్రూప్స్లో కానీ
అప్లోడ్ చేసి వారు కూడా దేవుని ఆశీర్వాదం పొందుకునేలాగున మీరు సహాయపడాల్సిందిగా కోరుతున్నాను. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.